దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలలో 4వ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో విరాజిల్లుతూ పూజలు అందుకుంటారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్షాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయసు కల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని వ్యవహరిస్తారు. త్రిపుర అనగా ముల్లోకాలు, సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకాలని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతం ఉంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనని కొలిచే భక్తులను, ఉపాసకులను లలిత త్రిపుర సుందరీదేవి అనుగ్రహిస్తుంది. ఆది శంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అమ్మ పరమశాంత రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన, లలిత అష్టోత్తరం చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రం 108 మార్లు జపిస్తే మంచిది. పులిహోర, పెసరబూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీలలిత త్రిపుర సుందరీ దేవిని దర్శించుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి తనను కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్న జగన్మాత. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామర్లతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీ అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. లకార రూప లలిత, లక్ష్మీవాణి నిషేవితగా పిలువబడే అమ్మ నవరాత్రుల్లో 4వ రోజు లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, అత్యున్నత స్థితి లభిస్తుంది. శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి నెలవంక అయిన కిరీటం ధరించి మనకు కనపడుతుంది. లలిత అనగా లావణ్యం అని అర్థం. త్రిపుర సుందరి అనగా ఆనందం కలిగించేది అని అర్థం. అమ్మవారు పై 2 చేతులలో పాశం, అంకుశం, కింది చేతులలో చరబిందు, అలాగే 5 పువ్వుల బాణాలు ధరించి మనకు దర్శనమిస్తారు. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పంచభౌతిక శకే లలిత. పంచభూతాల్ని ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 తస్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. ఇందులో ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం. ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి కుంకుమ, ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.